మనకి క్రికెట్‌లో కనబడేటటువంటి దాంట్లో ఆవేశపూరితంగా అటాకింగ్ మోడ్‌లో గెలిస్తే విపరీతమైన సంబరం, ఓడితే బాధపడేటటువంటి శాల్తీ ఇద్దరు కనబడతారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్. అంటే ఇప్పుడు కొత్తోళ్ళని పక్కన పెట్టండి. అప్పుడు ఉన్నటువంటి బలమైనటువంటి మనకి వరల్డ్ కప్ గెలిచినటువంటి సందర్భంలో గౌతమ్ గంభీర్‌దే అత్యంత అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్. సెంచరీ కొద్దిగా ఇవతల ఆగాడు. ఓపెనర్‌గా గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ ఉంటే అవతలోళ్ళకి అచ్చమైన నాటు భాషలో చెప్పాలంటే ఉచ్చబడేదనమాట. ఆ స్థాయిలో చితక బాధ వదిలిపెట్టేవాళ్ళు. సరే తన తర్వాతన క్రికెట్‌ని వదిలిపెట్టేసి అటు అంటే క్రికెట్‌ని వదలడం కాదు. క్రికెట్‌లో కోచ్ ఈ వ్యవహారాలు చేస్తూ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ 2 పదవులు ఉండకూడదన్నారు కాబట్టి వదిలేసేసి మళ్ళీ క్రికెట్‌కెళ్ళి మొన్న బీజేపీని వదిలిపెట్టేసి. ఇప్పుడు గౌతమ్ గంభీర్ తాజాగా హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు ఇండియన్ క్రికెట్ టీమ్‌కి. ఇది అద్భుతమైనటువంటి సౌరవ్ గంగూలీ తర్వాతన ఆవేశపూరితంగా జట్టుని పరుగులు పెట్టించగలిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు కెప్టెన్సీ దక్కింది.